రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్ల సందర్భంలో అవి రద్దు చేసినటువంటప్పుడు, పెద్ద నోట్ల రద్దప్పుడు తక్షణ అవసరాల కోసం అని చెప్పేసి 2000 నోట్ల లైన్లోకి తీసుకొచ్చి ఇది దశల వారీగా ఉపసంహరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఉపసంహరణ ప్రారంభమైంది. ఇదివరకు మనం గనక ఏటీఎంకి వెళ్ళి ఓ 10,000 రూపాయలు కావాలంటే ఒక 2000 నోట్లు వచ్చేది, 2000 కావాలంటే ఒక 2000 నోటు వచ్చేది, 4000 కావాలంటే ఒక 2000 నోటుతో పాటుగా మిగతా అది 500 నోట్లు ఇట్లా వచ్చాయి. ఇప్పుడు క్రమక్రమంగా అది మొదట్లో ప్రభుత్వ బ్యాంకుల్లో 2000 నోట్లు తీశారు, తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎంలు తీసేశారు. కంప్లీట్గా ఇప్పుడు 2000 నోట్లు అనేటటువంటిది ఎక్కడా లేదు, అన్నీ ఓ రకంగా ఉపసంహరణ జరిగిపోయింది. అయితే ఇలా అన్నిటి వెనక్కి తీసుకుంటుండగా ఇంకా రావాల్సినవి ఉన్నాయట. టోటల్గా 98.2% రిటర్న్ వచ్చినాయి. ఇంకా 1.8% రావాలి. 6.3 వేల కోట్ల రూపాయలు ఇంకా వెనక్కి రావాలన్నటువంటిది. అంటే అవి పారేశారు అక్రమార్కులు, ఇంకా దాన్ని దాచుకుని కూడా ఏం చేయలేరు, చేశారన్నటువంటి విషయం తేలుతోంది ఇప్పుడు.